Hi guys, welcome to Brother Sister Channel. ఈరోజు సండే దానికి ఈరోజు మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఈ బొమ్మను చూపి చూడండి గాయస్, బొమ్మ ముక్కు ఇరిగిపోయింది. బొమ్మ ముక్కు ఊరు కొట్టేస్తాం మేము. హాయ్ చెప్తుందా? ఒకసారి అన్న ఏ అర్ణ హాయ్ చెప్తుందా? చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ ఎన్ని మాటలు చెప్తా ఫ్రెండ్స్. ఈరోజు సండే అని మేము బాగా ఎంజాయ్ చేసాం. మొన్న టీవీ చూసుకోవడం మొత్తం అప్పుడే గుర్తొచ్చింది మాకు వీడియో తీయాలని, దానికే తీసేస్తున్నాం. ఈరోజు ఏమైనా స్పెషల్ మా ఈక్షిత్కి ఉండి నేను ఒక విషయం చెప్తా. మా ఈక్షిత్కి ఒక విషయం చెప్దామని నేను వీడియో పెట్టానండి. ఒకరో పెద్దోడైనాక ఇవి వీడియో చూసుకుంటే వాడికి జ్ఞానం వస్తుందేమో అని వీడియో పెట్టాను. ఇప్పుడు ఎంత చెప్పినా వినటం లేదు. వాళ్ళ చెల్లెల్ని ఎట్లా చూసుకోవాలా అని తెలియటం లేదు. ఏం లేదు. నేను ఒక విషయం చెప్తా, వింటావు జిట్టు తల్లి? నా స్టోరీ చెప్తా, ఓకేనా? నా స్టోరీని బట్టి నువ్వు ఆలోచించు. నేను నా పెళ్ళి అయిన తర్వాత, ఇది ఒక వీడియోకి వస్తే ఒక వీడియో చేద్దాము, 2 వీడియోలకు వస్తే 2 వీడియోలు చేద్దాం. నా పెళ్ళి అయిన తర్వాత నేను మీ తాతని లవ్ చేసి పెళ్ళి చేసుకున్నాను. ఎవరికి ఇష్టం లేదు. అయినా కానీ పక్కకి వెళ్ళిపోయాను, బ్రతికాను. ఎవరు ఏమి ఇవ్వాల నాకు, అన్నీ నేను తెచ్చుకున్నా. వింటున్నా? అన్నీ నేను తీసుకొచ్చుకున్నా. అన్న కూడా విను. అన్నీ నేను తీసుకొచ్చుకున్నా, చేసుకున్నా. తర్వాత మీ తాత మందు అలవాటు చేసుకున్నాడు. పెళ్ళైనప్పుడు లేదు, మందు అలవాటు చేసుకున్నాడు. ఆ తర్వాత అందరు నన్ను చీప్గా చూస్తున్నాడు. మీరు వింటంలా నేను మాట్లాడినట్టు? బొమ్మ పెట్టివా పక్కన పెట్టు. చీప్గా చూస్తున్నాడు మీ తాత. మీ తాత కాదు, అందరూ. మీ తాత వాళ్ళ బంధువులు అయితేమి, వాళ్ళ అన్నోళ్ళు అయితేమి, వాళ్ళ వదినోళ్ళు అయితేమి, నన్ను నా తరపు వాళ్ళు అయితేమి అందరూ చూస్తూ ఉన్నారు. ఒకరోజు మీ తాతని దరిద్రం వచ్చి తాగి ఎవరింటి ముందు, మా ఇంటి ముందే పడిపోయాడు. నేను ఇల్లు కొనుక్కున్నప్పుడు, పెళ్ళైనప్పుడు ఆ ఇంటి ముందు పడిపోతే మా అమ్మ అసహించుకుంది. తాత ఇంటి ముందు పడిపోయేటప్పటికి దానికి నాకు రోషం వచ్చి పప్పాని మీ నాన్నని తీసుకొని ఇల్లు సొంత ఇల్లు వదిలేసేసి బయటకు వచ్చేసా. తాతని తీసుకొని వచ్చేసా. ఆ తర్వాత తాత తాగుతా చేస్తా ఎంత ఉన్నా కానీ నేను పని చేసి పప్పాని మీ నాన్నని పెద్దవాళ్ళని చేశా. కానీ మీ నాన్న చెప్పిన మాట వినేవాడు కాదు. పప్ప ఒక్కడు చెప్పిన మాట వింటా ఉండేవాడు. అట్లాగా నేను అసలు ఎవరి దగ్గరికి వెళ్ళాల. పప్ప 10th అయిపోయింది, ఇంటర్ అయిపోయింది, డిగ్రీలో ఏమో మళ్ళీ అందరు దగ్గర అయ్యారు నాకు. అందరూ దగ్గర అయినా అందరిని దూరం చేసుకున్నారో చాలా హ్యాపీగా ఉన్నాను నేను. ఇప్పుడు మళ్ళీ ఎప్పుడైతే అందరూ దగ్గర అయిపోయారో ఇప్పుడు మళ్ళీ నేను అదే బాధల్లో ఉన్నా. ఒకప్పుడు వాళ్ళు చీప్గా చూస్తున్నారు నా పిల్లల్ని అని చెప్పి నేను తీసుకొచ్చేసుకున్నా. ఈరోజు నా కొడుకులు ఒక స్థాయిలో ఉన్న తర్వాత వాళ్ళు చీప్గా చూస్తున్నారు నన్ను. కానీ నన్ను తీసుకుపోయి ఎవరి దగ్గర అయితే నేను ఉండకూడదు అనుకున్నాను వాళ్ళ దగ్గరే పెట్టేశారు నన్ను. ఎవరి దగ్గర అయితే నేను ఉండకూడదు అనుకున్నాను ఆడబెట్టేశారు. మీ నాన్న కానీ మీ పప్ప కానీ ఎవరికైతే దూరంగా, నేను తినపోయినా దూరంగా బతకాలి. వీళ్ళు ఎట్లా అంటే వాళ్ళు డబ్బు చూపిస్తారు. నాకు లేదు, నాకు ఎప్పుడూ డబ్బు లేదు, డబ్బు మీద ఆశ లేదు అంతే. అట్లాగని నేను పెద్ద పెద్ద బంగ్లాలలో ఉండాలని కోరిక లేదు. నాకు ఒక ఇల్లు ఉంటే చాలు అనుకున్నా. ఆ ఇల్లు నేను సంపాదించుకున్నాను. నా చేతుల మీద నేను బతికిన రోజు అందరి దగ్గర రోషంగా బతికాను నేను.
ఈరోజు నా పిల్లల దగ్గరికి వచ్చేటప్పటికి నేను అందరి దగ్గర బానేసి మాదిరిగా బతుకుతున్నా. ఇది ఎందుకు చెప్తున్నానంటే నీకు జిట్టు తల్లి, నేనున్నాను కాబట్టి మీ పప్పాని మీ నాన్నని ఒకరి కింద పోకుండా చూసుకున్నా. మీకు లేరు, మీకు అమ్మ లేదు, మీ నాన్న ఉన్నా లేనట్టే. ఓకేనా? నేనున్న రోజులు మీకేం కాదు. కాబట్టి ఎవరి దగ్గరికి పోవద్దు మీరు. మీ నాన్నకి అడిగిపోవద్దు, మీ పప్పకి అడిగిపోవద్దు. మీ చెల్లెళ్ళు నువ్వు చూసుకో, మీ చెల్లెళ్ళు నిన్ను చూసుకో. ఈరోజు వాళ్ళు నా అవసరం లేకుండా పోయింది వాళ్ళకి. ఈరోజు మీ నాన్నకి నా అవసరం ఎందుకు ఉంది? వాళ్ళ భార్య వదిలేసింది కాబట్టి నా అవసరం ఉంది. అయితే వాళ్ళ భార్యగా ఉంటే నా అవసరం ఉండుండదు కదా మీ నాన్నకు కూడా. అట్లాగా ఉండేవాడు. ఈరోజు ఫోన్లలో డబ్బులు వేస్తే సరిపోద్దులే అని అనుకుంటున్నాడు ఇంకొక ఆయన. ఆయనకేముంది? జాబ్ ఉంది. ఏదో నాకు వేయాల్సినవి వేస్తాడు, కొరదానికి జరిగిపోతుంది, ఆయన ఉంటున్నాడు. ఈరోజు మా అమ్మని తీసుకుపోయి ఎవరి దగ్గర అయితే ఉండకూడదు అనుకుంటుందో వాళ్ళ దగ్గరే నేను పడేసానే అని రావట్లా. అట్లాగా నువ్వు ఎవరి దగ్గరికి పోవద్దు, ఎవరిని 10 రూపాయలు అడగొద్దు. ఇదిగో నీకు ఒక ఛానల్ అని పెట్టించాను కదా, నువ్వు చదువుకునే, నీకు చదువు మీద ఇంట్రెస్ట్ ఉందా, చదువుకోవాలి, నేను చదివించే వాళ్ళు చాలామంది ఉంటారు. అట్టటోళ్ళని అడుగు, నేను చదువుకోవాలనుకుంటున్నానండి, నాకు ఎవరన్నా హెల్ప్ చేయండి అని. అట్లాగే ఎవరు చాలామంది హెల్ప్ చేస్తారు. అంతేగాని మన అనుకున్న వాళ్ళ దగ్గరికి మాత్రం మీరు చేయి చాపి మీరు వెళ్ళొద్దు. అస్సలు వద్దునే వద్దు అది మనకి. అది గుర్తుపెట్టుకో జిట్టు తల్లి. మీ చెల్లెలకు నువ్వు, నీకు మీ చెల్లెలు. నేను నా పిల్లలు చిన్నపిల్లకాయలప్పుడు ఎంతో రోషంగా బతికాను. ఇప్పుడు నా పిల్లలు పెద్దోళ్ళు అయినాక నేను రోషంగా బతకలేకపోతున్నాను. ఎవరి దగ్గర అయితే నేను ఉండకూడదు అనుకున్నాను, ఎవరికి దరిదాపులు నేను ఉండకూడదు అనుకున్నాను వాళ్ళ దగ్గరే బానిస మాదిరిగా బతుకుతున్నా నేను. ఒకప్పుడు నా మొగుడిని, నా పిల్లల్ని ఏమన్నంటే తట్టుకోలేక వెళ్ళిపోయి అందరిని వదిలేసి, ఈరోజు వాళ్ళు అంటున్నా కానీ ఏం చేయలేక చూస్తున్నా. నా పిల్లలు పెద్దోళ్ళు అయినాక అది నా పరిస్థితి. రేపు మీరు ఏంటంటే నీ చెల్లెల్ని ఒకరు అనకూడదు, నిన్ను ఒకరు అనకూడదు, తిన్నా తినపోయినా నీది ఇంకొకరు చెప్పుకోకూడదు. బయట వాళ్ళు చెప్పుకో, చారదీస్తారు. బంధువులకు చెప్పుకో, అసహించుకుంటారు. సరేనా? ఎవరైనా కానీ, మీ నాన్న అయినా కానీ, రేపు మీ నాన్న ఈరోజు ఉంటాడు, ఈరోజు నేను ఉన్నాను కాబట్టి నాకు పెళ్ళి వద్దు అది ఇది అంటున్నాడు. ఏదో ఒకరోజు పెళ్లి చేసుకుంటాడు, పోతాడు. ఆ రోజు ఆమెను చూసుకుంటాడు కానీ మిమ్మల్ని చూడడం. ఈరోజు పప్ప పెళ్లి చేసుకుంటాడు, వాళ్ళ భార్య వస్తుంది, వాళ్ళ పిల్లలు వస్తారు, వాళ్ళని చూసుకుంటాడు కానీ మిమ్మల్ని చూడడం. ఈరోజు నేనే ఏదన్నా అంటే నన్నే పట్టించుకోడు, మిమ్మల్ని పట్టించుకుంటాడా? ఒకప్పుడు మాట్లాడిన మాటలు ఈరోజు లేవు మీ పప్ప కాడ. వాళ్ళ దగ్గర ఎట్ట నిలబెడతాను నిన్ను అని అన్నాడు. నాకు ఏమీ వద్దు, నాకు నెత్తి మీద నేడుంచేటట్టు పెట్టు అని చెప్పని అడిగిన. అయితే కష్టమో నష్టమో నేను ఒక ఇల్లు సంపాదించుకున్నాను. తొందరలో నేను పూరిల్లు వేసుకొని ఆ ఇంట్లోకి పోతా. ఆ ఇంట్లోకే పోదాము, ఆడే ఉందాము. ఎవరైతే మనల్ని అసహించుకుంటున్నారో వాళ్ళ దగ్గర మనం ఉండొద్దు, చెయ్యొద్దు. ఈరోజు డబ్బు అని చెప్పని అందరూ డబ్బు చూపించి నన్ను మాట్లాడుతున్నారు. అది నా ఇద్దరు పిల్లలకి అర్థం కావట్లేదు. నాకు కడుపు పెట్టినా పెట్టపోయినా ఎవరి దగ్గర అయితే నేను ఉండకూడదు అనుకుంటున్నాను అక్కడే వదిలేసాడు నన్ను మీ పప్ప. దానికోసమని వెళ్ళిపోతాను నేను. మీ తాతను తీసుకొని మనకు ఒక ఇల్లు ఉంది, దాంట్లో 2 తాటకలు ఇల్లు అయినా కట్టుకుందాము, స్థలం ఉంది కాబట్టి ఆ పని చేసుకుందాం. అందుకోసమని ఆ రోజు నేనున్నాను కాబట్టి వాళ్ళని కాపాడగలిగా. అందరూ నన్ను చీకొట్టినా కానీ నా పిల్లల్ని వదల్లా, నా మొగుడిని వదల్లా. ఈరోజు రేపు నేను వెళ్ళిపోయానంటే మిమ్మల్ని కూడా అట్టా చూస్తారు. మీరిద్దరు అనేది ఎవరికి అడిగిపోవద్దు, సరేనా? అట్లాగుండేసి ఒకరికొకరికి అన్నట్టు మీ నాన్నను కూడా నమ్మొద్దు. నేను చెప్తున్నా, మీరిద్దరే ఒకరికొకరికి తోడుగా ఉండి
చేసుకోండి. నీ విషయం ఇంకొకరికి చెప్పకూడదు, మీ చెల్లెల విషయం ఇంకొకరికి చెప్పకూడదు. ఫ్రెండ్స్, ఈరోజు నుంచి ఈ ఉండకూడదు, మనం వేరే ఇల్లుకి ఈ ఉండకూడదు. వెళ్ళిపోదాం, నేను తీసుకెళ్ళిపోతాను. అట్లాగని మీ చెల్లెల్ని జాగ్రత్తగా చూసుకొని ఎవరి చేత ఒక మాట అనకుండా, నువ్వు ఒక మాట అనిపించుకోకుండా బతకమని నేను చెప్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు నేను చెప్పింది అర్థమైందో అర్థం కాలేదో నాకు తెలియదు, కానీ ఒకవేళ నేను లేనప్పుడు ఈ వీడియో విని అప్పుడైనా అర్థం చేసుకుని మీరు ఆ రోజే నీ చెల్లెలు బాగా చూసుకో, అంతే. అంతకుమించి నేనేమన్నా, నేనున్న రోజులు అయితే మీకు ఏమి కాదు. నేను లేన రోజు ఈ వీడియో అని ఒక వీడియో ఉంది, అది చూసుకో. ఆ రోజు మా నాన్నమ్మ పరిస్థితి ఏంది, మా నాన్నమ్మ ఎట్ట బతికింది, అట్లాగే నేను బతకాలి. నేను ఎవరికి అడుగు పోకూడదు అని చెప్పుకొని బతకండి. ఎవ్వరూ వద్దు, పరాయి వాళ్ళే మనవాళ్ళు, అయిన వాళ్ళు మనవాళ్ళు కాదు. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. అయిన వాళ్ళు డబ్బు చూసుకొని మనకు ఆడేం లేదని మాట్లాడుతున్నారు. నా వాళ్ళు మాట్లాడుతున్నారు, అటు తాతకు సంబంధించిన వాళ్ళు మాట్లాడుతున్నారు. వీళ్ళిద్దరిని నోర్లుగా, ఒకప్పుడు నేను నోర్లుగా పెట్టా, కానీ ఈరోజు నా కొడుకులు నోర్లుగా పెట్టలేకపోతున్నారు. మనం వాళ్ళు ఏం అనబల్లా చేయబల్లా. మనకి అవును మాకు డబ్బు లేదు అనుకొని మనం పోయి పక్కన బతికామంటే చాలు. వాళ్ళు మనం వాదించబల్లా, తిరిగి మనం ఒక మాట అనబల్లా. అసలు అన్నే అనకూడదు, పైన ఉన్న భగవంతుడే చూసుకుంటాడని. ఓకేనా? అదొక్కటి పెట్టుకోండి మనసులో.